హల్లెలూయా. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ పరిశుద్ధాత్మ కూడికకు చేరికుడి వచ్చినటువంటి హల్లెలూయా చెప్దామని సంతోషంగా. హల్లెలూయా. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ పరిశుద్ధాత్మ కూడికకు చేరికుడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ పరిశుద్ధాత్మ కూడికలో కొద్ది నిమిషాల పాటు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వాక్యం, పేజీ నంబర్ 104. ఈ దూత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ అధ్యాయము 18వ వాక్యం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 18వ వాక్యం. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ప్రియమైన వాళ్ళరా, ఈ పరిశుద్ధాత్మ కూడిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ దినములలో, ఏ దినము ఆ దినము అంటే పెంతెకొస్తు పండుగ దినాన దేవుని ప్రజలందరూ ఒక మేడగదిలో కూర్చొని తండ్రి వాగ్దానం చేసినటువంటి ఈ వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఆ దినము వరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దినము రానే వచ్చింది. ఆ దినములో ఒక మేడగదిలో అంటే దేవుని సన్నిధిలో ఇంచుమించుగా 120 మంది అక్కడ చేరి కూడి ఏకాత్మతో ఏక మనస్సుతో పట్టుదల కలిగి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. వాగ్దానం చేయబడి ఉంది, ఇదిగో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని ప్రవక్తలు ప్రవచించారు. ఈ ఆత్మ కొరకై ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ నింపుదల కొరకై ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దినము రానే వచ్చింది. పరిశుద్ధాత్మ నింపుదల కలగాలి అని, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలని ప్రజలందరూ కోరుకున్న వారై ఇంచుమించుగా 120 మంది మనుషులు మేడగదిలో కూర్చున్నారు. ఆ దినము నా ఆత్మను కుమ్మరిస్తున్నటువంటి ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ప్రజలందరూ దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మేడగదిలో 120 మంది కూర్చున్నారు. 120 మంది ఏకాత్మతోనూ ఏక మనసుతోనూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, ఆ ప్రవచనం వెంటనే నెరవేర్చబడినట్లుగా వాక్యము గ్రంథస్థం చేయబడింది. హల్లెలూయా. చెప్దాం సంతోషంగా. హల్లెలూయా. ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. దేవుడు తన ఆత్మను కుమ్మరించాడో లేదో ఒకసారి అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చదువుతాం. 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం మనం ఒకసారి. పెంతెకొస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా
వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రవక్తల ద్వారా చెప్పబడిన ఏ ప్రవచన కూడా వ్యర్థము కాలేదు. దేవుడు చెప్పినటువంటి చేసినటువంటి వాగ్దానం ఏదైనా కూడా వ్యర్థము కాలేదు. 18వ వచనంలోనేమో ఒక మాట ఉంటుంది, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వాళ్ళు ప్రవచిస్తారు. ఆ దినము వరకు ప్రజలందరూ ఎదురు చూశారు. 120 మంది మేడగదిలో కూర్చొని మనలాగే పరిశుద్ధాత్మ నింపుదల కలుగుతుందని తండ్రి వాగ్దానం చేశాడు. ప్రవక్తలు ప్రవచించారు. ఆ పరిశుద్ధాత్మని ఎలాగైనా సరే పొందుకోవాలన్నటువంటి ఆసక్తి కలిగిన వారై మేడగదిలో అంటే దేవుని సన్నిధిలో 120 మంది వారిలో పేతురు ఉన్నారు, యాకోబు ఉన్నారు, యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చినటువంటి తల్లి అయినటువంటి మరియమ్మ కూడా అక్కడ ఉన్నారు. వీరందరూ కూడా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏక మనస్సుతో ఏకాత్మతో వాళ్ళు ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ మేడగదిలోకి దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడున్న 120 మంది ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడసాగిరి. నా ప్రియమైన వాళ్ళరా, అక్కడ జరిగిన సందర్భాన్ని మనం అంతటినీ ఒకసారి ధ్యానం చేస్తే చాలా ఉన్నాయి. ఏంటంటే అక్కడ 120 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళని చూసి అపహాస్యంగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాళ్ళేంటి ఇలా కేకలేస్తున్నారు, ఇలా ఆరుస్తున్నారు. మీరు చూస్తే అక్కడ అకస్మాత్తుగా వారు కూర్చున్న చోట 2వ వచనంలో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ అన్ని భాషలు మాట్లాడేది. ఇది దేవుడే అగ్ని అభిషేకము చేత ఒక్కొక్కరి నాలుకలను తాకినప్పుడు వారందరూ ఏం చేశారంటే అన్య భాషలు మాట్లాడేది. అందరూ ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడిన వారు అన్ని భాషలు మాట్లాడారు. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగితే ఆత్మచేత నింపబడతారు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగితే భాషలో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ చేత నింపుదల కలిగి ఉంటే ప్రవచిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచించడం అంటే ఏంటి? ఇక్కడ మనం చూస్తే చాలా సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు చూసి వీళ్ళు కొత్త మద్దు తాగారేమో, కొత్త మద్యం తాగారేమో, లేకపోతే కొత్త బ్రాండు వాడారేమో, వీళ్ళు త్రాగుబోతులేమో అన్నట్లుగా వాళ్ళని చూసి అపహాస్యము చేసినట్లుగా అక్కడ రాయబడింది. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పేతురు అక్కడ లేచి వారందరిలో అందరు ఆత్మచేత నింపబడుతూ భాషల్లో మాట్లాడుతూ దేవునిలో ఆనందిస్తూ గంతులు వేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు పేతురు రోషం కలిగిన వాడై, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎదురు చూస్తారు. వాళ్ళు ఎదురు చూసినట్లుగానే ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనం నెరవేర్పు ప్రకారంగానే, దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చిన ఆ ప్రకారంగానే పేతురు రోషం తెచ్చుకొని పరిశుద్ధాత్మ దేవుని అపహాసం చేసిన వారికి ఎంత శిక్ష ఉంటుందో తెలుసుకున్న వాడై లేచి అంటాడు, అయ్యలారా, ఆ మాట చూద్దాం ఒకసారి. ఆ 14వ వచనం. అయితే పేతురు లేచి నిలిచి
బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు తాగుబోతులు కాదు. మన భాషలో చెప్పాలంటే వీరు మత్తులు కారు. ప్రొద్దు వడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమని చెప్పాడు యోవేలు ప్రవక్త అంటే, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద, ఇదిగో ఈ ప్రవచనం నెరవేర్చబడింది. చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రాకమునిపే యోవేలు ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు అంటే, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆ ఆత్మ ఈనాడు దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ ఆత్మ నింపుదల కలిగిన వారు కాబట్టి భాషలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు కాబట్టి ప్రవచిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళేమి త్రాగుబోతులు కాదు, మత్తులు కాదు, మద్యము సేవించిన వాళ్ళు కాదని రోషము తెచ్చుకున్న వాడైనటువంటి పేతురు బిగ్గరగా ప్రజలు చెప్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మనం ఉండాలి. ఎందుకని? కొన్ని సంఘాలలో, నేను విమర్శిస్తున్నాను కాదు, కానీ కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ గురించి అస్సలు చెప్పరు. పెద్ద పెద్ద సేవకులు, మరలా పెద్ద పెద్ద సంఘాలు కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి చెప్పరు. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. పౌలు గారు, మహాపరిశుద్ధుడు పౌలు గారే, అపోస్తులుగా పిలబడుతున్న పౌలు గారు, యేసుక్రీస్తు వారి శిష్యుల కంటే గొప్ప పరిచయం చేసినటువంటి పౌలు గారు ఆయా సంఘాలకు వెళ్ళి, అమ్మా అయ్యలారా, పరిశుద్ధాత్మను పొందండి అని పరిశుద్ధాత్మ లేని వారికి కూడా ఆయన చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా అనేక మంది పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి సందర్భాలను కూడా మనం చాలాగానే చూస్తాం. ఎందుకని పౌలు గారు ప్రతి సంఘానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి, భాషలు మాట్లాడండి, ప్రవచించండి అని ఎందుకు చెప్పాడు? పరిశుద్ధాత్మ నింపుదల ఒక మనిషికి అంత అవసరం ఏమై ఉంటుంది అని ఒకసారి మనం ఆలోచించేస్తే, రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడే రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి? ఎందుకు భాషలు మాట్లాడాలి? ఎందుకు ప్రవచించాలి? ఎందుకు పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి? చదవాలి. 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు దేవుని వాడు కాదు. ఇందుకని చెప్తున్నాడు పౌలు గారు, అయ్యలారా, అమ్మలారా, మీరు పరిశుద్ధాత్మ పొందితేనే దేవుని ప్రజలుగా పిలవబడతారు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటేనే దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను పిలవబడతారు. పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే మీరు దేవుని ప్రజలు కానేరరు. ఇంత కరాఖండితగా పౌలు గారు ప్రతి సంఘానికి వెళ్ళి పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండండి అని చెప్పడం మాత్రమే కాదు, వారి మీద చేతులుంచి ప్రార్థన చేసిన ప్రతిసారి అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, ఒక విచిత్రమైన సంగతి మీకు చెప్తాను. పౌలు గారు ఆయా సంఘాలకు వెళ్ళి పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడ్డారా, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి మీరు ఉన్నారా అని అడిగితే ఆ సంఘస్థులు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. బైబిల్ ఉన్నటువంటి మాట 18వ అధ్యాయం అనుకుంటా, చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం అక్కడ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని వాళ్ళు సమాధానం చెప్పినట్లుగా అక్కడ ఉంటుంది. 19వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము మొదటి వచనం చదవండి. 19వ అధ్యాయం
అపోలోలో కొరింథీయులలో ఉన్నప్పుడు మీరు విశ్వసించినప్పుడు అడగగా వారు, అర్థమవుతుందమ్మా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మేము వినలేదని చెప్పిరి. చదవండి, అక్కడ కంటిన్యూ చేయండి. ఇక్కడ పౌలు గారు ఆయా సంఘాలకు వెళ్ళి పరిశుద్ధాత్మని పొందండి, పరిశుద్ధాత్మని పొందండి, ఇదొక్కటే ఆధారం. రోమీయులకు రాసిన పత్రికలో 8:9 అంటుంటారు, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాదు. మరి దేవుని వారుగా మనం లేనప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళితే ప్రయోజనం ఏంటండి? ఎంత భక్తి చేస్తే ప్రయోజనం ఏంటండి? మనం దేవుని కుమారుని గాను దేవుని కుమార్తెలుగాను పిల్లబడినప్పుడు ఎంత భక్తి చేస్తే ప్రయోజనం ఏంటి? కనుకనే పౌలు గారు అంటారు, మీరు చేసినటువంటి ఈ భక్తి, ఈ ప్రయాస, ఈ విశ్వాసం వ్యర్థము కాకుండా ఉండాలి అంటే మీరు పరిశుద్ధాత్మ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘస్థులు అంటున్నారు, అయ్యా పౌలు గారు, మా సంఘంలో ఏనాడు కూడా పరిశుద్ధాత్మ గురించి చెప్పలేదయ్యా. ఇదిగో మా సంఘంలో మా సేవకులు ఏ రోజు కూడా పరిశుద్ధాత్మను పొందాలని ఏనాడు మాకు చెప్పలేదయ్యా. అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతే మాకు తెలియదయ్యా. ఎంత బాధకరమైన విషయం ఏంటండి, ఎంత బాధకరమైన విషయం. పరిశుద్ధాత్మ గురించి చెప్పకపోవడం చాలా బాధకరమైన విషయం. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే నా వాడు కాదని దేవుడు చెప్పినప్పుడు మరి మనం ఎవరము? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేడగదిలో వాళ్ళకి ఏమన్నా పని బాట లేకుండా వచ్చి 120 మంది యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేర్చబడడం కొరకై, పరిశుద్ధాత్మ చేత నింపబడట కొరకై 120 మంది ఆ మేడగదిలో ఎందుకు కూర్చున్నారు? ఎందుకు ప్రార్థన చేశారు? ఎందుకు రోధించారు? ఆకాశం నుండి బలమైన గాలి, ఒక ధ్వని వారి మీదికి దిగి వచ్చి అగ్ని నాలుకలు విభాగించబడినట్లుగా వారి నాలుకలు విభాగించబడి ఆత్మచేత నింపబడ్డారు. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలు మాట్లాడారు. కారణం ఏమై ఉంటుందంటే వారు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కనిపెట్టారు, పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటే భాషలు మాట్లాడతారు, అన్ని భాషలు మాట్లాడతారు. తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటే ప్రవచిస్తారు. భాషలు మాట్లాడడం వల్ల సంఘానికి క్షేమం కలుగుతుంది. భాషలు మాట్లాడడం వల్ల సంఘానికి క్షేమం. ఇప్పుడు ఒక 10 మంది భాషలు మాట్లాడారనుకోండి, దేవుని ఆత్మచేత నింపబడి, కావాలని భాషలు మాట్లాడడం కాదు, దేవుని ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడితే ఏ దుష్టుడు, ఏ చీకటి, ఏ దురాత్మ, ఏ బలహీనత సంఘములో ప్రవేశించకుండా సంఘానికి క్షేమం కలుగుతుంది. భాషలు మాట్లాడడం ద్వారా ప్రవచించడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ చేత నింపుదల కలిగినప్పుడు ప్రవచిస్తారు. ప్రవచించడం అంటే దేవుడు తన ఆత్మతో నింపబడి దేవుడే వారి ద్వారా మాట్లాడతాడు. అంటే ప్రవచిస్తారు. జరగబోతున్న సంగతులను ముందుగానే ప్రవచిస్తారు. మీకు ఒక మాట చెప్తాను, మీకు అర్థమయ్యేటట్లుగా. పెంతెకోస్తు సంఘములో ఒక సిస్టర్ గారు, ఒక సేవకురాలు, దైవజనురాలు దేవుని ఆత్మచేత నింపబడి ఎక్కడో దూర ప్రాంతంలో దేవుని ఆత్మచేత నింపబడి బద్వేల్ సంఘములో హోసన్నా మందిరములో ఒక సేవకుని మీద కీడు జరగబోతుందని ఒక 3 నెలల క్రితం ప్రవచించింది. దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచిస్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. 3 నెలల క్రితము చెప్పింది. ఇది జరిగినటువంటి సంఘటన ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట. అంటే ప్రవచనం అంటే ఏంటో మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తున్నాను. ఆ దైవజనురాలు ఆత్మచేత నింపబడి బద్వేల్ సంఘములో హోసన్నా మినిస్ట్రీ సేవకుని మీద ఒక కీడు జరగబోతుందని 3-4 నెలల క్రితమే ప్రవచించింది. అది సేవకులకు తెలిసింది. తెలిసిన తర్వాత సేవకులు కీడు నుండి తప్పించబడటకై
ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుడు తప్పిస్తాడు. కానీ జరగాల్సినటువంటి ప్రవచనం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ప్రవచనం వ్యర్థము కాదు, ప్రవచనం వ్యర్థం కాదు. ఎవరైనా దేవుడు నమ్ముకున్న వారైనా కూడా ఎక్కువగా దీవెనలు ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు. ఒకవేళ కీడు వచ్చినా కూడా మనము దాని నుండి నిలబడడానికి కలిగినటువంటి శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఆ సేవకుడు ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నాడు. దైవజనురాలు 3 నెలల క్రితమే ప్రవచించినటువంటి ప్రవచనం అక్షరాలు నెరవేర్చబడింది. ఎలా నెరవేర్చబడింది అంటే, అనుకోకుండా ఆ సేవకుడు ఆ సంఘానికి వస్తుంటే ఒక సహోదరుడు కారు కొనుక్కున్నాడు. కారుని ఎవరు ప్రార్థన చేసి ఓపెన్ చేయాలి? సేవకుడే కదా. వచ్చాడు, అన్న మీరు రండి, కారు తెచ్చుకున్నాను ప్రార్థన చేద్దురని అంటే సేవకుడు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇంకా వెళ్ళు బాబు అంటే, లేదన్నా మీరు అంటే ఈ కీడు ఆ ప్రవచనం ఎలా నెరవేర్చబడాలో మీకు చెప్తున్నాను. అన్న మీరు ప్రార్థన చేశారు, అలాగే అదే కాలుతో అదే చేతులతో కాస్త ఎక్సలేటర్ దొక్కి కాస్త స్టీరింగ్ నింపితే నేను సంతోషిస్తానని బలవంతం చేశాడు. అన్నగారికి ఏమో డ్రైవింగ్ రాదు. అతనుకున్న విశ్వాసం ఏంటంటే, సేవకుల ద్వారా కొంచెమైనా కారు మూవ్ చేయాలి, కొంచెమైనా అంతవరకైనా నడిపించాలి అన్నటువంటి ప్రేరేపణ. విశ్వాసాన్ని కాదనలేక అన్నగారు వెళ్ళాడు, ఆ కారు ఎక్కాడు, స్టార్ట్ చేశాడు, ప్రార్థన చేసి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత బ్రేక్ అనుకొని ఎక్సలేటర్ తొక్కాడు. ఎక్సలేటర్ తొక్కుతానే అమాంతంగా ఎగిరిపోయింది కారు. ఎగిరి స్తంభాన్ని కొట్టేసింది. స్తంభాన్ని కొడతానే అయ్యో కారు నుజ్జు అయిపోయింది అని చెప్పేసి ఆ కారు కొనుక్కున్న వ్యక్తి వెంటనే రివర్స్ గేర్ వేసి వెనక్కి తిప్పాడు. ఆ వెనకల కారు వెనకల పిల్లాడు ఆడుకుంటా ఉన్నాడు. వెంటనే బాబు ఆ కారు కింద పడి చనిపోయాడు. అంటే వాస్తవంగా ఆ కీడు సేవకుని మీదకి రావాలి. దైవజనురాలు ఎప్పుడో ప్రవచించింది, 3 నెలల క్రితమే ప్రవచించింది. ఒక సేవకుని మీద కీడు జరగబోతుంది ప్రవచించింది. ఆ ప్రవచనం నెరవేరిందా లేదా? నెరవేరింది. కానీ ఈ సేవకుడు ఆ ప్రవచనాన్ని నమ్మి ఉపవాసాల నుండి ప్రార్థన చేయడం ద్వారా ఆ కీడు నుండి దేవుడు తప్పించాడు. ఆ బాబు ప్లేస్లో సేవకుడు ఉండాలి, కానీ సేవకుడు ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆ కీడు నుండి తప్పించాడు. నేనేమంటున్నానంటే, ప్రియమైన వాళ్ళరా, ఆత్మచేత నింపబడిన వారు ప్రవచిస్తారు, జరగబోతున్నటువంటి సంగతులను ప్రవచిస్తారు. బైబిల్ గ్రంథంలో మన పితరులు చాలామంది ప్రవచించారు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ప్రవచించారు. నేను సమయం లేదు కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రవచించిన వారి గురించి నేను చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. చదవాలి, 9వ వచనం చదవండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములు మాంసములను వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మం కప్పెను. అయితే వారిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా,
జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. నేను ప్రవచింపగా జీవాత్మ వారి మీదకి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వారు, ఒక మాట మీకు చెప్తాను, శ్రద్ధగా మీరు వినాలి. చివరి మాట. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. అతని పేరేంటంటే యెహెజ్కేలు ప్రవక్త. ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం, దేవుని ఆత్మచేత నింపబడిన వారు ప్రవచిస్తారు. మొట్టమొదటిగా దేవుని ఆత్మచేత నింపబడిన వారు భాషలు మాట్లాడతారు. రెండవదిగా దేవుని ఆత్మచేత నింపబడిన వారు ప్రవచిస్తారు. ప్రవచనం అంటే ఏంటో, ఎంత శక్తివంతమైనదో నేను మీకు వివరిస్తాను. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ఒక్కడే ఉన్నాడు. తన ముందు కానీ వెనుక కానీ తనకు సపోర్టుగా కానీ ఎవరూ లేరు. ఒక్కడే ఉన్నాడు. దేవుని ప్రజలందరూ చనిపోయారు. దేవుని ప్రజలందరూ చనిపోయారు. ఒక లోయలో చనిపోయి వాళ్ళ ఎముకలు అస్థి పంజరాలు అంటారు కదా, అస్థి పంజరాల వల్లే పడిపోయి ఉన్నారు. దేవుని మీద శత్రువుల మీదకి యుద్ధము చేయుటకై యెహెజ్కేలు మాత్రమే ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు. తర్వాత ఒక్కడు ఏం చేయలేని పరిస్థితి. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా ఈ ప్రవక్తకు చెప్తాడు, ఇదిగో నరపుత్రుడా, ఓ యెహెజ్కేలు ప్రవక్త, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. నీకు సైన్యం కావాలి, నీకు మనుషులు కావాలి, నీకు సపోర్టుగా నీ ప్రజలు కావాలి, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యని దేవుని ఆత్మచేత నింపబడి ఈ ప్రవక్త ఏం చేశాడంటే ఆ ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళాడు. ఒక లోయలో పడి ఉన్నారండి. లోయలో పడి ఉన్నారు ప్రజలందరూ. ఎలాగున్నారంటే చర్మము లేదు, ఓన్లీ అస్థి పంజరాలు మాత్రమే కనబడుతున్నాయి. అక్కడికి వెళ్ళి ప్రవచిస్తున్నాడు, ఎండిన ఎముకల్లారా, మీరు మరలా చర్మాన్ని పొదిగించుకోనండి. వెంటనే ఎక్కడెక్కడ ఉన్న ఎముకలు సెట్ అయిపోయాయి. మరలా ఎండిన ఎముకల్లారా చర్మాన్ని పొదిగించుకోనండి అంటే మరలా వెంటనే చర్మం అంతా అతుక్కొని పోతుంది. మరలా మనుషులారా మీరు సజీవులై నిలవండి అన్నట్లుగా జీవాత్మను ఊదాడు. అందరూ జీవాత్మ కలిగి ఉన్నారు. మరలా ఊపిరి ఊదాడు. మరలా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరలా యథావిధిగా చనిపోయిన వారందరూ కూడా సజీవులై నిలిచారు. అంటే ఎండిన ఎముకలు కానించి ఎముకలు, తర్వాత చర్మము, తర్వాత ఊపిరి, తర్వాత జీవాత్మను పొందుకొని సజీవులై నిలిచారు. ఎలా ఇదంటే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ప్రవక్త యెహెజ్కేలు ప్రవచించడం ద్వారా ఎండిన ఎముకలు మరలా సజీవులై నిలిచి, ఒక్కరు కాదండి, ఇద్దరు కాదు. అక్కడ రాయబడినటువంటి మాట, యెహెజ్కేలు ప్రవక్త ఎప్పుడైతే ప్రవచించాడో ఎండిన ఎముకల్లారా జీవాత్మను పొంది మీరు ఊపిరి పీల్చుకొని సజీవులై లేచి నిలవండి అని చెప్పిన వెంటనే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మహాసైన్యమై నిలిచారు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మహాసైన్యమై నిలిచారు. చూసారా ఈ ప్రవచనంలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో. దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఇలాగ ప్రవచిస్తారు. ప్రవచించడం ద్వారా శక్తి, ప్రవచించడం ద్వారా గొప్ప కార్యాలు, అసాధ్యమైన కార్యాలు కూడా జరుగుతాయి. దేవుడు ప్రవచిస్తే అక్షరాలు నెరవేర్చబడుతుంది. యెహెజ్కేలు ప్రవక్త ఒక్కడే ఉన్నాడు, కానీ ఆ ప్రవక్తకి తోడుగా ఒక మహా సైన్యమే నిలిచింది. కారణం ఏంటంటే ప్రవక్త ప్రవచించడం ద్వారా ఎండిన ఎముకలు మహా సైన్యముగా నిలిచారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మనం ఉంటే భాషలు మాట్లాడడం వల్ల సంఘానికి క్షేమం కలుగుతుంది. భాషలు మాట్లాడడం వల్ల తనకు తానే సంఘానికి క్షేమాన్ని తెచ్చుకుంటారు. ఆత్మ నింపుదల కలగడం వల్ల తనకు తానే క్షేమాన్ని కలుగు చేసుకుంటారు. భాషలు మాట్లాడడం వల్ల సంఘానికి క్షేమం కలుగుతుంది. ప్రవచించడం ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేద్దామంటే సంతోషంగా హల్లెలూయా. కాబట్టి ఇదిగో ఈ పరిశుద్ధాత్మ కొడికలో పరిశుద్ధాత్మ దేవుని ఎదలోతుల్లో దాగి ఉన్న ఆశ ఏంటంటే ఈ లోకములో ఉన్న ప్రతి మనుషుడు దేవుని ఆత్మను పొందాలి.
ఇది నేను చెప్పే మాట కాదండి, నేను చెప్పే మాట కాదు. పురాతన కాలం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే, యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాక మునిపే మన పితరులు, ప్రవక్తలు, పరిశుద్ధులు ప్రవచించారు. ఏవేలు ప్రవచించారు, మీకా ప్రవచించారు, జకరియా ప్రవచించారు, యెషయా ప్రవచించారు. అనేక మంది మన పితరులు ప్రవచించారండి పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలని. ఇదిగో అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను, మనం ఏ దినాల్లో ఉన్నాం? ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం. కృప 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 కలిగే దినాల్లో మనం ఉన్నాం. ఈ కృప గడియలు ముగించబడక మునిపే మనం పరిశుద్ధాత్మను పొందాలి. ఈ కృపా కాలము ముగించబడక మునిపే మనం పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ పొందకపోతే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు అంటాడు దేవుడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాదు. ఈ కృపా కాలం ముగించబడక మునిపే మనం పరిశుద్ధాత్మ పొందాలి. మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నోవాహు దినాలలో తలుపులు తెరిచేంత వరకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎవరైనా మారు మనసు పొంది, ఎవరైనా మీ ప్రవర్తన మార్చుకొని, మీ జీవితాలను మార్చుకొని, మీ బ్రతుకు మార్చుకొని, ఇదిగో దేవుణ్ణి నమ్ముకుంటానని మీరు సిద్ధపడితే ఇదిగో తలుపులు తెరిచి ఉంచాయి, మీరు ఆ ఓడలోకి ప్రవేశించచ్చని దేవుడు ఎన్నో దినాలు ఎదురు చూశాడు. నోవాహు ద్వారా 120 సంవత్సరాలు సువార్తను ప్రకటింపచేశాడు. ఈ 120 సంవత్సరాలు సువార్తను ఏ ఒక్కడు వినలేదు. నోవాహు కుటుంబాన్ని ఆ ఓడలు ప్రవేశింపచేసి తలుపులు తెరిచే ఉంచాడు కొద్ది రోజుల పాటు. ఇంకా ఎవడైనా మారు మనసు పొందుతాడేమో, ఇంకా ఎవడైనా బ్రతుకు మార్చుకుంటాడేమోనని దేవుడు ఎదురు చూశాడు. ఇంకా సమయం లేదు, తలుపులు మూసేశాడు. తలుపులు మూసేసిన తర్వాత అప్పుడు నీళ్ళల్లో కొట్టుకొని పోతున్న కొంతమంది ప్రజలు వచ్చి, అయ్యా నోవాహు తలుపు తీయండి అయ్యా, అయ్యా నోవాహు తలుపులు తీయండి అయ్యా, నేను మారు మనసు పొందుతాను, నేను బాప్తిస్మం తీసుకుంటానంటే తలుపులు తెరవబడ్డాయా? నోవాహు అంటారు, తలుపులు ముయ్యకు మునుపు నా చేతిలో ఉంది కాలం. దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు, సువార్త చెప్పమని దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు. సువార్త చెప్పబడిన వరకే నా బాధ్యత. చెప్పాను, వినలేదు, దేవుడు తలుపులు మూసేశాడు. ఇక తలుపు తెరవడానికైనా తలుపులు మూయడానికైనా నా స్వాధీనంలో లేదు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, ఈ ఓడలో మనం ఉన్నాం. ఈ ఓడ తలుపులు ఎప్పుడు మూయబడతాయో తెలుసా? ఇది కృపాకాలం అంటారు దీన్ని. ఈ కృపాకాలం ముగించబడితే ఇంకా తలుపులు మూయబడతాయి. ఇంకా పరిశుద్ధాత్మ దిగి రండి అయ్యా, నా మీదికి రండి అంటే రాదు. దేవుని వాక్యం చదువుదామంటే బైబిల్ కూడా ఉండదు. దేవుని మందిరానికి వెళ్దామంటే చర్చిలు కూడా ఉండవు. దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆ వాక్యాన్ని విందాము అంటే సేవకులు కూడా కనిపించరు. కృపాకాలం ముగించబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభించబడుతుంది. ఈ కృపాకాలంలోనే మనకు ఒక పశ్చాత్తాపం, మనకు ఒక క్షమాపణ కలుగుతుంది. కృపాకాలం ముగించబడితే క్షమాపణ దొరకదు, పరిశుద్ధాత్మ నింపుదల కలగదు. నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే అంత్య దినాల్లో మనం ఉన్నాం. ప్రభువు అక్కడ సమీపించే కొలది అక్కడక్కడ కొన్ని సూచనలు జరుగుతాయని బైబిల్ చెప్పినట్లుగా ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. భూకంపాలు వస్తాయన్నారు, వచ్చాయా రాలేదా? తెగులు వస్తాయన్నారు, వచ్చాయా రాలేదా? కరువు వచ్చాయన్నాయి, వచ్చాయా రాలేదా? రాజ్యాల మీదకి రాజ్యాలు, ప్రజల మీదకి ప్రజలు యుద్ధానికి వెళ్తారని చెప్పారు, వెళ్ళారా? జరిగాయా లేదా? సమస్తం జరుగుతాయి, ఇంకన్నీ జరిగిపోయాయి. ఒకటే ఉంది, కృపాకాలం ఈ ముగించబడక మునిపే మన పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి. ఈ కృపాకాలం ముగించబడిపోతే ఇక మనం ఏం చేయలేం పరిస్థితి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కృపాకాలం ఉండగానే మనము పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు అంత్యకాలమందు, అంత్య దినముల యందు మనుషులందరి మీద, ఇది దేవుడు నమ్ముకున్న వాళ్ళ మీదనే, మిగతా వాళ్ళ మీద కాదని కాదు. పేతురు ప్రసంగిస్తున్నప్పుడు అన్యజనులు కూడా ఆత్మచేత నింపబడ్డారు. హల్లెలూయా. పేతురు ప్రసంగిస్తున్నప్పుడు అన్యజనులు కూడా ఆత్మచేత నింపబడి మారు మనసు పొంది బాప్తిసం కూడా తీసుకున్నారు. ఇది మన ఒక్కరి సొంతమే కాదు. ఈ అంత్య దినాలలో మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.